హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక పల్లవికి అయితే అశ్విన్ అర్ధరాత్రి ఫోన్ చేస్తాడు. ఒక్కసారిగా పల్లవి వీడేంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు అంటూ ఇక కంగారుగా బయటకైతే వస్తుంది. ఇక అశ్విన్ ఫోన్ లిఫ్ట్ చేసి, ఏయ్ నీకేమన్నా పిచ్చి పట్టిందా? నువ్వు అడిగిన డబ్బుల కంటే ఎక్కువ ఇచ్చాను కదా, మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తున్నావు అని అంటుంటే ఇక అశ్విన్, చూడు పల్లవి, నేను మీ ఇంటి బయటే ఉన్నాను, నువ్వు వస్తావా నన్నే లోపలికి రమ్మంటావా అని అంటుంటే ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతుంది. అశ్విన్, నీకేమన్నా పిచ్చి పట్టిందా? నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదా? నువ్వే అన్నావు కదా డబ్బులిస్తే ఇక నా జోలికి రానని, మరి మళ్ళీ ఏంటిదంతా అని అంటుంటే, సరే నువ్వు మాటలతో చెప్తే వినేలా లేవు, నేనే వస్తున్నాను అని అంటుంటే, ఏ వద్దు 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 రావద్దు, నేనే వస్తున్నాను అంటూ ఇక పల్లవి అయితే పరిగెత్తుకుంటూ బయట గార్డెన్లోకి వస్తుంది. ఇంకా పల్లవి అటు ఇటు చూస్తుండేలోపు ఇక వెనుక నుంచి ఒక చెయ్యి పల్లవి మీద పడుతుంది. ఒక్కసారిగా పల్లవి ఉలిక్కి పడుతుంది. ఇక అవని వైపు చూస్తూ, నువ్వా, ఎవరో అని భయపడ్డాను అని అంటుంటే ఇక అవని, అయినా 11 అయింది, ఇంత వేలప్పుడు బయటకెందుకొచ్చావు నిద్రపోకుండా అని అడగడంతో, ఏ నేను బయటికి రాకూడదా? నిద్ర పట్టట్లేదు కాబట్టి చల్లగాలి కోసం బయటికి వచ్చాను, అంత మాత్రాన నేనేదో తప్పు చేస్తున్నట్టు అలా నిలదీస్తున్నావు? అయినా నన్ను అడిగావు సరే, నువ్వెందుకు ఈ టైంలో నిద్రపోకుండా ఇట్లా దయ్యంలా బయట తిరుగుతున్నావు, ఎదుటి వాళ్ళని భయపెట్టడానికి అంటూ ఇక పల్లవి అయితే అవనిని అడుగుతూ ఉంటుంది. ఇక అవని, చూడు పల్లవి, నేను వాటర్ కోసం లేచాను, అదే టైంలో నువ్వు కంగారు పడుతూ బయటికి రావడం గమనించాను. చూడు, నువ్వు ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాను, ఏదో విషయంలో చాలా కంగారు పడుతున్నావు, ఏదో విషయం నిన్నెక్కువగా ఇబ్బంది పెడుతుందని నాకు అర్థమైంది. చూడు, నీకు ఒక తోటి కోడలిగా కాదు, తోడ పుట్టిన అక్కలాగా అడుగుతున్నాను, చెప్పు, నువ్వేదన్నా ప్రాబ్లంలో ఉన్నావా? చెప్పు పల్లవి, నేను ఈ విషయాన్ని ఎవరికీ చెప్పను, నువ్వు నాతో నిరభ్యంతరంగా చెప్పచ్చు అంటూ ఇక అవని అయితే పల్లవిని అడుగుతుంది. పల్లవి, చూడు, నీకింతకు ముందే చెప్పాను, నాకు ఎట్లాంటి ప్రాబ్లం లేదని, అయినా ఏదైనా సమస్య ఉంటే నేనే చూసుకుంటానని చెప్పాను కదా, ఎందుకు పదే పదే నా వెంటే వస్తూ నన్నిలా ఇబ్బంది పెడుతున్నావంటూ ఇక పల్లవి అయితే అవనితో మాట్లాడుతూనే గేటు బయట ఆగి ఉన్న కారు వెళ్లిపోవడం గమనిస్తుంది. ఇక పల్లవి కాస్త ఊపిరి పీల్చుకుని, చూడు, చల్లగాలి కోసం బయటకు వచ్చానని చెప్పాను, కనీసం ప్రశాంతంగా బయట కూడా ఉండనివ్వరు అంటూ ఇక పల్లవి కోపంగా తన గదిలోకైతే వెళ్ళిపోతుంది. కానీ తన ఫోన్కి ఒక మెసేజ్ అలాగే ఒక ఫోటో వస్తుంది. ఒక్కసారిగా ఆ మెసేజ్ ఓపెన్ చేసిన పల్లవి షాక్ అయిపోతుంది. చూడు, నా మనసు మారింది, అందుకే వెనక్కి వెళ్ళిపోయాను, కానీ ఈసారి మాత్రం అస్సలు మనసు మార్చుకోను. ఎనీవే, నీకొక మంచి గిఫ్ట్ పంపిస్తున్నాను, చూసి ప్రశాంతంగా నిద్రపో అంటూ ఇక మెసేజ్ ఉంటుంది. ఆ తర్వాత ఫోటో ఓపెన్ చేసి చూడటంతో ఇక ఆరాధ్య అలాగే అక్కడ మధ్యలో కమల్తో కలిసి ఒక ఐస్ క్రీమ్ పార్లర్లో దిగిన ఫోటో అయితే వస్తుంది. అది చూసిన పల్లవి కంగారు పడుతూ, ఇదేంటి ఆరాధ్య అలాగే కమల్ బావా వీడితో ఫోటో దిగారు, కొంపతీసి వీడు కమల్ బావకేమన్నా చెప్పేశాడా అంటూ ఇక పల్లవి భయపడుతూనే వెళ్ళి బెడ్ మీద కూర్చుంటుంది. ఇక నిద్ర కళ్ళతో లేసిన కమల్, ఏయ్ ఏంటిది, రాత్రిపూట నిద్రపోకుండా దయ్యంలా కూర్చున్నావు? చూడు, నీకందుకే చెప్పాను పెద్దవాళ్ళు చెప్పేది కాస్త వినమని, అలా వినకుండా ఇదిగో ఇలా ఇష్టం వచ్చినట్టు తిరిగితే ఇలానే ఉంటుంది అంటూ ఇక కమల్ అయితే పల్లవిని చెడమడ తిడుతుంటే ఇక పల్లవి, బావా నిద్రపోతాను బావా, వాటర్ కోసం లేచాను అంటూ ఇక కళ్ళు మూసుకుని నిద్రపోతుంది. ఇక ఇక్కడ చూస్తే
ఉదయాన్నే అక్షయ్ నిద్ర లేచేసరికి 8 అవుతుంది. ఒక్కసారిగా గడియారం చూసిన అక్షయ్ కోపంతో రగిలిపోతూ ఇక అవని ఉన్న కిచెన్లోకి వెళ్తాడు. ఇక అవని కాయగూరలు కట్ చేసుకుంటూ ఉండగా ఇంకా అక్షయ్ అయితే, అవని నీకు ఆల్రెడీ చెప్పాను కదా నాకు ఉదయాన్నే మీటింగ్ ఉందని, 4:30 కల్లా నిద్ర లేపమని. మరి నన్ను నిద్ర లేపకుండా ఎందుకు వదిలేశావు అంటూ ఇక అక్షయ్ అయితే అవనిని నిలదీస్తూ ఉంటే అవని మాత్రం అక్షయ్ని పట్టించుకోకుండా అక్కడి నుంచి ఆరాధ్య దగ్గరకు వచ్చి, ఆరాధ్య స్కూల్కి లేట్ అవుతుందని తెలుసు కదా, ఇంకా జడలు వేసుకోలేకపోవడమేంటి అంటూ ఇక ఆరాధ్యకి తల దువ్వుతూ జడలు వేస్తుంది. ఇక అక్షయ్ అయితే అక్కడికొచ్చి, అవని నీతోనే మాట్లాడేది వినిపించుకోవేంటి, నాకు మీటింగ్ ఉందని చెప్పిన తర్వాత కూడా నువ్విలా ఈ టైంకి నన్ను నిద్ర లేపుతావా అంటూ మాట్లాడుతూ ఉంటే అదే టైంలో ఆరాధ్య హచ్ అని తుమ్ముతూ ఉంటుంది. ఒక్కసారిగా ఆరాధ్య తుమ్ములకి పక్కన ఉన్న పెద్దావిడైతే, ఇంకో 2 కప్పులు ఐస్ క్రీమ్స్ తినవే, అప్పుడు గాని ఎట్లాంటి తుమ్ములు రావు అంటూ ఇక పెద్దావిడ మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి ఇక అక్కడే ఉన్న అవని, బామ్మగారు ఆరాధ్య నాకు చెప్పకుండా అలా ఐస్ క్రీమ్ తిందు, మీరు అనవసరంగా ఆరాధ్యని తప్పుగా అనుకుంటున్నారు అని అంటుంటే, ఏంటి నేను దీని గురించి తప్పుగా చెప్తున్నానా, నువ్వే అడుగుదాన్ని, అది ఐస్ క్రీమ్స్ తినిందో లేదో ఏయ్ చెప్పవే అంటూ ఇక పెద్దావిడైతే ఆరాధ్యని అడగడంతో ఇక ఆరాధ్య అయితే, అవునమ్మా కమల్ బాబాయ్ ఐస్ క్రీమ్స్ ఇప్పించాడు, నేను తిన్నాను అంటూ ఇక ఆరాధ్య చెప్పిన మాటలకి ఒక్కసారిగా అవని కోపంతో రగిలిపోతూ కన్నయ్య అంటూ గట్టిగా పిలుస్తుంది. ఇక కన్నయ్య హాల్లోకి వచ్చిన కమల్, ఏమైందొదినా అంతలా కోపంగా ఉన్నావు అని అడగడంతో ఇక అవని అయితే, ఏంటి కన్నయ్య అసలు నువ్వేం చేస్తున్నావో నీకేమన్నా అర్థమవుతుందా, అయినా చిన్నపిల్ల తనకి తెలీదు, ఇలా తనని తీసుకెళ్లి ఐస్ క్రీమ్స్ కొనిపెట్టడం ఏంటి, అసలు నువ్వు తనని ఎందుకు తీసుకెళ్లావంటూ ఇక అవని అయితే కమల్ మీద కోపడుతుంది. ఒక్కసారిగా అక్కడికి వచ్చిన అక్షయ్ అలాగే పార్వతి ఇక పల్లవి అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఇక అక్షయ్ అయితే, అవని ఇప్పుడేమైంది, జస్ట్ ఐస్ క్రీమే కదా, అంత మాత్రాన ఎందుకు కమల్తో అలా మాట్లాడుతున్నావు అని అరవడంతో ఇక అవని అయితే, చూడండి అది జస్ట్ మీకు ఐస్ క్రీమ్ లాగే అనిపిస్తుంది, తనకి ఎంత జలుబు చేసిందో మీకెవ్వరికీ కనిపించట్లేదా, అయినా పిల్లలుంటే తెలుస్తుంది పిల్లల గురించి, ఇలా వేరే వాళ్ళ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకున్నట్టు ఎందుకు మా దగ్గర నటించడం అంటూ ఇక అవని మాట్లాడిన మాటలకి ఒక్కసారిగా పల్లవి కోపంగా, అక్క ఏం మాట్లాడుతున్నావు, కమల్ బావకి ఆరాధ్య అంటే చాలా ఇష్టం, తన కోసం ఐస్ క్రీమ్ కొనిచ్చినంత మాత్రాన తనకి పిల్లలు లేరని, అలాగే ఆరాధ్య మీద తనకిష్టం లేదంటూ అలా మాట్లాడుతున్నావేంటి, బావా ఏం మాట్లాడవేంటి అని అడగడంతో ఒక్కసారిగా పక్కన ఉన్న పార్వతి కూడా, అమ్మా అవని అదేంటమ్మా నువ్వు కమల్తో ఇలా మాట్లాడుతున్నావేంటమ్మా అని అంటుంటే, అవునత్తయ్య ఆరాధ్యకి ఒంట్లో బాగోకపోతే ఎవరు చూసుకుంటారు చెప్పండి, చూడండి నా పిల్లల్ని నాకు చూసుకోవడం వచ్చు, రేపటి నుంచి తనని స్కూల్ నుంచి తేవడానికి ఎవరూ వెళ్ళనక్కర్లేదు, నేనే వెళ్తాను అంటూ ఇక అవని మాట్లాడుతూ ఉంటే అక్కడే ఉన్న అక్షయ్ అవని అని గట్టిగా అరుస్తాడు. కానీ అవని మాత్రం పట్టించుకోకుండా అక్కడి నుంచి ఆరాధ్యం తీసుకుని ఇక స్కూల్కి బయలుదేరుతుంది. ఇక కమల్ దగ్గరకొచ్చి, రే కమల్ నువ్వేం బాధపడకు, అవని మూడేం బాలేదు, తనకొచ్చు డిస్టర్బ్డ్గా ఉంది, అందుకే అలా మాట్లాడింది అని చెప్పడంతో ఇక కమల్, అన్నయ్య వదిన ఎలా ఉంటుందో నాకు తెలీదా, వదిన మాటలు ఎలా ఉంటాయో నాకు తెలీదా, తను నిజంగానే దేని గురించో ఆలోచిస్తున్నట్టుంది, అందుకే అలా మాట్లాడింది అంటూ అక్కడి నుంచి ఇక కమల్ అయితే కాస్త బాధతోని లోపలికైతే వెళ్ళిపోతాడు. ఇంకా పెద్దావిడ, చూసావా పార్వతి, నా కోడలు అంటూ నెత్తిన పెట్టుకుని తిరిగావు, కానీ ఇప్పుడు కమల్ని ఎలా తక్కువ చేసి చూపిస్తుందో, మొన్నటి వరకు కన్నయ్య అంటూ నెత్తిన పెట్టుకుని తిరిగే అవని ఈరోజు కమల్ని ఆరాధ్య జోలికి రావద్దంటూ
కావాలంటే మీరు కూడా పిల్లల్ని కని వాళ్ళతో తిరగమంటూ ఏదేదో మాట్లాడుతుంది. రేయ్ ఏయ్ పల్లవి, విన్నావా? నీకు పిల్లలు లేరని ఇండైరెక్ట్ గా అవని ఎలా మాట్లాడుతుందో. ఇప్పటికైనా వాడితో కలిసి సవ్యంగా కాపురం చేయవే అంటూ పెద్దావిడైతే ఇక 4 చీవాట్లు పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇంకా ఇంటికి వచ్చిన అవనిని చూసి అక్షయ్ అయితే కోపంతో రగిలిపోతూ అవని అని గట్టిగా అరుస్తాడు. ఇక అవని అయితే అత్తయ్య, ఆరాధ్యని స్కూల్ దగ్గర డ్రాప్ చేశా, అలాగే సాయంత్రం కూడా నేనే వెళ్లి తీసుకొస్తాను, తన కోసం ఎవ్వరూ వెళ్ళనక్కర్లేదని చెప్పండి అంటూ ఇక అవని అయితే తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఇక అవని మాటలకి అక్షయ్ మరింత కోపంగా గదిలోకి వెళ్లి అవని చెయ్యి పట్టుకుని, నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఎందుకిలా ప్రవర్తిస్తున్నావు? చిన్న విషయానికి ఇంత కోపాన్ని చూపిస్తున్నావేంటి? అయినా పెద్ద పెద్ద తప్పులు చేసిన వాళ్ళని క్షమించినప్పుడు ఇంత చిన్న విషయానికి కమల్తో ఎందుకు అంతలా ఘర్షణ పడ్డావు? కమల్ మనసుని ఎందుకు బాధ పెట్టావు? అసలు ఏంటిదంతా అని అడగడంతో ఇక అవని అక్షయ్తో, ఏవండి, నేనలా కావాలని మాట్లాడాను. పల్లవి దేని గురించో బాగా టెన్షన్ పడుతుంది. దాని గురించి అడిగినా నాతో సమాధానం చెప్పట్లేదు. కనీసం భర్తగా కమల్ తనతో ప్రేమగా ఉంటే తను కాస్తైనా రిలీఫ్ అయ్యి తన మనసులో ఉన్న బాధని కమల్కి చెప్తుందనే చిన్న ఉద్దేశంతోనే అలా చేశాను. అంతే, నాకు ఎవరి మీద ఎట్లాంటి కోపం లేదు అంటూ అవని అనడంతో ఒక్కసారిగా ఇక అక్షయ్ అయితే తెగ సంబరపడిపోతాడు. అవని, అయితే నీ కోపం పోయినట్టేగా, నాతో నువ్వు మాట్లాడేశావు అని అనడంతో ఇక అవని నవ్వేసి ఊరుకుంటుంది. ఇక ఇక్కడ చూస్తే పల్లవి అయితే ఎలా అయినా సరే ఇక పల్లవి తన గదిలో తిరుగుతూ ఉండగా అక్కడికి కమల్ అయితే వస్తాడు. కమల్ని చూసిన పల్లవి, విన్నావుగా, వదిన అంటూ నెత్తిన పెట్టుకుని తిరిగావు. ఏదైనా చెప్పినా వదిన భజనే చేశావు. కానీ ఇప్పుడు ఏమైంది? అందరి ముందు నిన్ను అవమానించింది. నీకు పిల్లలు లేరని ఇండైరెక్ట్ గా నిన్ను తిడుతుంది. ఇదంతా నువ్విచ్చిన చనువు వల్లే అంటూ ఇక పల్లవి అయితే కమల్తో మాట్లాడుతూ ఉంటే, కమల్, ఏయ్, వదినేదో టెన్షన్లో ఉండి అలా మాట్లాడింది, దాన్ని నువ్వు అలసగా తీసుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకుంటా అనుకుంటున్నావా ఏంటి అంటూ ఇక కమల్ అయితే పల్లవితో అంటూ ఉంటే ఇక అదే టైంలో పల్లవికి ఫోన్ వస్తుంది. ఒక్కసారిగా ఫోన్ చూసిన పల్లవి కంగారుగా ఇక అక్కడి నుంచి వెళ్ళబోతుంటే, ఏయ్ ఆగు, నిన్నీ మధ్య గమనిస్తూనే ఉన్నాను. అప్పటి వరకు బాగానే ఉంటున్నావు. ఉన్నట్టుండి ఫోన్ రింగ్ అవ్వగానే నువ్వు ఒక్కసారిగా కంగారు పడిపోతున్నావు. పైగా ఫోన్ని నా ముందు కాకుండా పక్కకెళ్ళి మాట్లాడుతున్నావు. ఇంతకీ నీకు ఎవరు ఫోన్ చేస్తున్నారు? అసలు ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నావు? ఏది ఫోన్ ఇలా ఇవ్వు అంటూ ఇక కమల్ అయితే ఫోన్ని తీసుకోబోతుంటే ఇక పల్లవి, బావా, ఏంటి నువ్వు? అంటే నీకు నా మీద అనుమానమా? కనీసం నా ఫ్రెండ్తో ఫ్రీగా మాట్లాడడానికి కూడా నాకు లేదా అంటూ ఇక పల్లవి అయితే కమల్తో గొడవపడి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఇక కమల్, అసలు నేనేమన్నాను? ఇది ఎందుకిలా మాట్లాడుతుంది అంటూ కమల్ అక్కడే కూర్చుండిపోతాడు. ఇక పల్లవి అయితే, అమ్మయ్యా, ఏదో ఒక రకంగా గొడవపడి ఫోన్ లిఫ్ట్ చేయకుండా తీసుకోగలిగాను. అసలు వీడు ఎందుకు నన్ను ఇంతలా ఫోన్ చేసి టార్చర్ పెడుతున్నాడు అంటూ ఇక పల్లవి అయితే అశ్విన్ ఫోన్ లిఫ్ట్ చేసి, అశ్విన్, నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఎందుకు పదే ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నావు? నువ్వు అడిగిన డబ్బు ఇచ్చేశాను, అయినా ఇంకెందుకు ఇలా ఫోన్ చేస్తున్నావు అని అంటుంటే ఇక అశ్విన్, చూడు, డబ్బుల కోసం వచ్చేవాడిని అయితే నువ్విచ్చిన డబ్బుతో అప్పుడే వెళ్ళిపోయి ఉండేవాణ్ణి. కానీ నాకు డబ్బులతో అస్సలు అవసరం లేదు, నాకు నీతోనే పనుంది అని చెప్పడంతో ఒక్కసారిగా పల్లవి, అశ్విన్, పిచ్చిగా ఉందా? అసలు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అని అనడంతో ఇక పల్లవి మాటలకి అశ్విన్, చూడు పల్లవి, ఎందుకలా కోపాన్ని తెచ్చుకుంటావు? నేను నిన్ననే ఐస్ క్రీమ్ పార్లర్లో మీ ఆయన్ని కలిశాను. మీకు ఇంకా పిల్లలు పుట్టలేదటగా, అంటే నువ్వు మీ ఆయనతో సంతోషంగా లేవా? నువ్వు కూడా నాకులాగే ఒంటరిగా ఉండిపోయావా అంటూ ఇక అశ్విన్ అయితే పల్లవితో తప్పుగా మాట్లాడుతూ తన భుజాల మీద చెయ్యి వేయబోతుంటాడు. అదే టైంలో అవని అక్కడికి వచ్చి పల్లవిని పక్కకి లాగి ఇక అశ్విన్ చెంప పగల కొడుతుంది. ఇక అశ్విన్ అయితే, ఏయ్, ఏంటిదంతా? అయినా నన్నెందుకు కొడుతున్నావు?
అని అంటుంటే, నిన్ను కొట్టడం కాదురా, చంపేయాలి. ఒక పెళ్ళైన ఆడపిల్లతో ఇలాగిలా ప్రవర్తించేది అంటూ ఇక అవని అయితే అతన్ని కొడుతూ ఉంటుంది. ఒక్కసారిగా అతను ఆగు ఆగు అని గట్టిగా అరుస్తాడు. ఇక పల్లవి అయితే అక్క ఆగక్క ఆగు అంటూ ఇక అవనిని ఆపుతుంది. అవని, ఏయ్ నీకేమన్నా పిచ్చి పట్టిందా? వాడు నీ మీద చేతులు వేస్తున్నాడు, నీతో అసభ్యంగా మాట్లాడుతున్నాడు, అయినా వాణ్ణి కొట్టొద్దంటావేంటి అని అంటుంటే ఇక అక్కడ ఉన్న అశ్విన్ అయితే, ఎందుకంటే ఎంతైనా పల్లవికి మాజీ లవర్ని కదా అని చెప్పడంతో ఒక్కసారిగా అవని షాక్ అయిపోతుంది. ఏంటిదంతా అని అంటుంటే ఇక పల్లవి అశ్విన్ అని గట్టిగా అరుస్తుంది. అంటే మీ ఇద్దరికి ఇంతకు ముందే పరిచయం ఉందా? ఇతను చెప్పినట్టుగా నిజంగా మీరిద్దరూ లవర్సా అంటూ అవని అయితే ఇక పల్లవిని నిలదీస్తుంది. పల్లవి, అక్క నిజానికి అశ్విన్ నేను ఒకే కాలేజ్లో చదువుకున్నాం. అలాగే మా ఫ్రెండ్స్ అందరూ కలిసి అశ్విన్ని చూసి కాస్త జెలస్ ఫీల్ అయ్యేవాళ్ళు. ఎందుకంటే అశ్విన్ ఎవరితో మాట్లాడేవాడు కాదు, పైగా తన పనేంతో తనే చూసుకునేవాడు. అసలు ఆ అమ్మాయిలంటేనే ఆమడ దూరంలో ఉండేవాడు. అటువంటి అశ్విన్ని ప్రేమలో దింపి నీ చుట్టూ తిప్పుకోవాలి అని నాతో పందెం వేశారు. నా గురించి మీకు తెలిసిందే కదా, మొదటి నుంచి నేనేదన్నా అనుకుంటే సాధించే తీరుతానని. అలా మా ఫ్రెండ్స్తో పందెం వేసి అశ్విన్ని ప్రేమని చెప్పి నా చుట్టూ తిప్పుకున్నాను. కానీ నాకేం తెలుసు అది ఈ రోజున నా జీవితానికి అలాగే నా నా మెడకి చుట్టుకుంటుందని. ఇదిగో ఇలా జరిగింది అని అంటుంటే, ఏయ్ నువ్వు ఫ్రెండ్స్తో పందెం వేసి నన్ను ప్రేమ అంటూ నీ చుట్టూ తిప్పుకున్నావా? అదేనా జరిగింది? పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే చంపేస్తాను. చూడండి, ఇదిగో ఈ పల్లవి ప్రేమ ప్రేమ అంటూ నా చుట్టూ తిరిగింది. నేను ఎంత చీదరించుకున్నా, ఎంత అసహించుకున్నా ప్రేమించే వరకు నా నుంచి వెళ్ళడని నా కోసం సూసైడ్ అటెంప్ట్ చేసింది. తను సిన్సియారిటీ చూసి నేను కూడా తనని ప్రేమించాను. దీని ప్రేమలో పిచ్చివాడిని అయిపోయాను. కానీ ఇది జస్ట్ టైం పాస్కి నన్ను ప్రేమించింది. దీని ఫ్రెండ్స్తో ఇది వేసిన పందెం వల్ల నా జీవితాన్నే సర్వనాశనం చేసింది. దీని ప్రేమలో పిచ్చోడిని అయిపోయాను. కనీసం ఫ్యామిలీని కూడా పట్టించుకోవడం మానేశాను. ఇది ఫ్రెండ్స్తో పందెం వేసినట్టు దీన్ని ప్రేమించేశాను. దీని ప్రేమలో మునిగిపోయాను. కానీ ఇది నాతో టైం పాస్ చేసిందని తర్వాతే అర్థమైంది. దీనికోసం పిచ్చివాళ్ల తిరిగాను. ఇది కాలేజ్ మానేసి ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియక నేను పిచ్చివాడిని అయిపోయాను. నా పరిస్థితిని తట్టుకోలేక మా అమ్మ గుండాగి చనిపోయింది. ఈరోజు మా అమ్మని కోల్పోయానంటే దానికి కారణం ఇదే. దీన్ని ఊరికే వదిలిపెట్టను. నా జీవితాన్ని సర్వనాశనం చేసింది. నా కుటుంబం ముక్కలైపోయేలా చేసింది. ఇట్లాంటి దాన్ని ఊరికే ఎలా వదిలేస్తాను చెప్పండి అంటూ ఇక అశ్విన్ అయితే జరిగిందంతా అవనితో చెప్పడంతో ఒక్కసారిగా అవని షాక్ అయిపోతుంది. ఇక పల్లవి చెంప పగలకొట్టి, అసలు నువ్వు ఆడదానివేనా? పందాలు వేసి ఒక మగవాడి జీవితంతో ఆడుకోవడమేంటి? ఏంటిదంతా అంటూ ఇక పల్లవి అయితే అవనిని నిలతీయడంతో, అవని సారీ అక్క, ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు. అశ్విన్ నన్ను నిజంగానే ప్రేమిస్తున్నాడని తెలిసిన తర్వాత నాకు చాలా భయం వేసింది. అందుకే కాలేజ్ ఆపేసి అక్కడి నుంచి ఇంటికి వచ్చేసాను. నేనెక్కడున్నది అశ్విన్కి తెలియకుండా జాగ్రత్త పడ్డాను. అదే టైంలో నువ్వు నన్ను రెస్టారెంట్లో కలిసి శ్రీకర్ బావని పెళ్లి చేసుకోమని అడిగావు. వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని శ్రీకర్ బావతో పెళ్లికి సిద్ధమయ్యాను. ఆ తర్వాత నీకు తెలిసిందే, అన్ని సంవత్సరాల తర్వాత
మళ్ళీ ఇప్పుడు అశ్విన్ ఇలా కళ్ళ ముందుకి రావడం నాకు నాకు ఏం చెప్పాలో ఏం చేయాలో అర్థం కాలేదు అని ఇక పల్లవి అయితే జరిగిందంతా అవనితో చెప్పి, అక్క ఈ విషయం కమల్ బావకి తెలిస్తే కమల్ బావ నన్ను అస్సలు వదిలిపెట్టడు, నన్ను నన్ను చంపేస్తాడు. కమల్ బావకి నేను ఎదుటివారిని బాధ పెట్టడమే తెలుసు, ఇలాంటి తప్పుడు పనులు చేస్తారని కమల్ బావ కలలో కూడా ఊహించుండడు. ఇప్పుడు నేను ఇలాంటి పనులు చేస్తున్నానని తెలిస్తే కమల్ బావ నన్ను అస్సలు క్షమించడు. అక్క ప్లీజ్ అక్క, ఈ విషయాన్ని నువ్వు ఎవరితో చెప్పొద్దక్క అంటూ ఇక అవని కాళ్ళ మీద పడి ప్రాధేయపడుతుంది. ఇక పల్లవి మాటలు విన్న తర్వాత అవని అయితే అశ్విన్తో, చూడు అశ్విన్, పల్లవి వల్ల నీ జీవితం నాశనమైంది, అలాగే మీ అమ్మగారు నీకు దూరమయ్యారు. ఇది బాధపడాల్సిన విషయమే. ఈ విషయంలో పల్లవిని అస్సలు క్షమించకూడదు. పల్లవి నిన్ను నిజాయితీగా ప్రేమించకపోవచ్చు, కానీ నువ్వు పల్లవిని నిజాయితీగానే ప్రేమించావు కదా. మరి ప్రేమించిన అమ్మాయి ఎక్కడైనా సంతోషంగా ఉండాలని కోరుకోవాలి గాని ఇలా తన జీవితాన్ని నాశనం చేస్తాను అనుకోవడమేంటి? అసలు నువ్వు ఏం ఆలోచిస్తున్నావు అంటూ ఇక అవని అయితే అశ్విన్ని నిలతేయడంతో ఇక అశ్విన్ చెప్పే సమాధానంతో పల్లవికి గుండాగినంత పనవుతుంది. అలాగే అవని అయితే కోపంతో రగిలిపోతుంది. రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.